మీ మధ్యలో దేవుడు ఉన్నాడు. నిజంగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యెహోవా షమ్మా, యెహోవా రఫా, యెహోవా షాలేం, ఎల్ షడాయ్, ఎల్ ఎలియోన్, యెహోవా సిడ్కేను, యెహోవా నిస్సీ. మన జయధ్వజమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుడు మన మధ్యలో ఉంటే మనం ఆయన్ని ఆశ్రయమా, దుర్గమా, నా బలమా, నా కీడమా, ఓ నా దేవా అని చెప్పి ధైర్యంగా మన దేవుణ్ణి మనం పిలవగలం. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన సరిహద్దులను విశాలము చేస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యవంతులుగా చేస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి విడిపించి విస్తరింపజేస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన సరిహద్దులు విశాలమవుతాయి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి కృపాక్షేమములు మనకు కలుగుతాయి. దేవుడు మన మధ్యలో ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు నీ పాదాల చెంతకు వస్తాయి. నువ్వు దేన్ని వెతుక్కుంటూ వెళ్ళవలసిన పని లేదు. ప్రతి ఆశీర్వాదము నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ దేవుడు నీపై ప్రేమ కలిగి నిన్ను ప్రేమిస్తూ, ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఎల్లప్పుడూ కూడా నీలో ఉండులాగున, నీ దగ్గర ఉండులాగున జాగ్రత్త పడు. ఎల్లప్పుడూ కూడా ఆయనకు కోపము రేపకుండా, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఎల్లప్పుడూ కూడా నీ దేవుని చెంతను ఉంటే నిశ్చయముగా దేవుడు నీలో ఉండి నీకు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. ఈ దేవుడంట మన మధ్యలో ఉన్నాడు. ఈ దేవుడు మన మధ్యలో ఉంటే, మనతో ఉంటే భూమి అందంతటా ఎక్కడ చేయబడిన అద్భుతాలను ఈ దేవుడు మనతో కూడా ఉండి చేస్తాడు. ఇక నువ్వు ఒక మిరాకిల్ చేసే, అద్భుతాలను చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైన గృహముగా నువ్వు మారిపోతావు. ఇక నీ జీవితం అంతా మారిపోతుంది. నీ జీవిత శైలి మారిపోతుంది. నీ జీవితం అంతా కూడా కష్టం, కన్నీరంతా మారిపోతుంది. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా తప్పకుండా నీ జీవితం మారిపోతుంది. ప్రియులారా, యబ్బేజు అంటే వేదన. నేను దుఃఖముతో కని ఉన్నానని చెప్పి ఆ తల్లి అతనికి వేదన అని పేరు పెట్టింది. తన సహోదరుల మధ్యలో ఘనత లేదు, తన ఊరి వారి మధ్యలో ఘనత లేదు, వేదన. ఆ యొక్క యబ్బేజు ఆ పరలోకపు తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు. ఆ పరలోకపు తండ్రి యబ్బేజుని గొప్పగా హెచ్చించాడు. యబ్బేజు యొక్క సరిహద్దులు విశాలమైనాయి. నిజంగా ఈరోజు అందరూ నిన్ను వేదన అంటున్నారా? అందరూ నిన్ను చేదుగా చూస్తున్నారా? అందరూ నీకు వ్యతిరేకంగా లేస్తున్నారా? ఈ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఈ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యబ్బేజును సరిహద్దులు విస్తరింపజేసిన దేవుడు నీ సరిహద్దులు విస్తరింపజేస్తాడు. నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు ఈ దేవుడు. నువ్వు దేనికి, ఏ విషయంలోనూ భయపడవలసిన పని లేదు. తప్పకుండా ఈ దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు.